ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం. పోయిన సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 5వ తారీఖు నుంచి అద్దె బస్సు డ్రైవర్లు కూడా స్ట్రైక్ చేయబోతున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, బస్సులో క్రౌడ్ ఎక్కువైంది, అదేవిధంగా మాకు డీజిల్ కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి కిలోమీటర్ రేటు కూడా పెంచాలని ఒక దిక్కు అద్దె బస్సులు స్ట్రైక్ పిలిపించిన నేపథ్యంలో మనం హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్నాం. దాదాపు బస్టాండ్ మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితుల్లో ఉంది. బస్సుల కోసం మహిళలు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఉంది, ఆ బస్సు డ్రైవర్ ఏమంటున్నాడు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎందుకు వాళ్ళు స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఆర్టీసీ బస్సు అసలు అద్దె బస్సులు వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు, ఒక బ్రదర్ ఉన్నారు తను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, స్ట్రైక్ అంటున్నారు, ఎందుకు స్ట్రైక్ చేయాల్సి వస్తుంది? మాకు స్కీమ్ పెట్టడం వల్ల డీజిల్ రే ఎక్కువ వాడుతుంది కాబట్టి, అదేవిధంగా బండి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. దీని గురించి ప్రభుత్వం ఏమైనా పరిష్కారం చేయాలని చెప్పేసి మా ఓనర్లు, అద్దె బస్సుల ఓనర్లు సమ్మెకు దిగుతున్నారు. అంటే ప్రభుత్వ బస్సు డ్రైవర్లు కూడా కండక్టర్లు కొన్ని దిక్కులలో వాళ్ళు బాధపడుతున్నారు, క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. అలాంటి ఇబ్బంది మీకు ఏమైనా ఏర్పడుతుందా? ప్రతిరోజు అదే విధంగా నడుస్తుంది, ప్రతిరోజు నడుస్తుంది. పబ్లిక్ ఎక్కువగానే తిరుగుతున్నారు మా బస్సులో. ఎంతమంది ఎక్కుతున్నారు బస్సు ఒక ట్రిప్లో 100 మంది దాకా ఈజీగా ఎక్కుతున్నారు. గతంలో ఎంతమంది ఎక్కి? గతంలో 50 మంది 60 మంది అలా ఎక్కేవారు. అంటే ఓవర్లోడ్ అవుతుందా, బస్సు ఓవర్లోడ్ అవుతుందా? అవుతుందండి. దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? బండి టైర్లు కానీ కట్టాలు కానీ అన్నిటికీ ఇబ్బందే కదా. అంటే సమ్మెకి వెళ్తున్నారా మీరు? అంటే ఇంకా సాయంత్రం చర్చలు ఉన్నాయని అన్నారు మా ఓనర్లు, ఇంకా తెలియదు దాని గురించి. చూస్తున్నాం, ఇది సిచ్యువేషన్. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. రేపటి నుంచి 5వ తారీఖు నుంచి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంకో కంక్లూజన్ అయితే ఇప్పటివరకు లేదు. ఈరోజు సాయంత్రం వరకు కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్నాం. ఆర్డినరీ బస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులకి ఫ్రీ ఇచ్చినారు ఎలాగో తెలంగాణ గవర్నమెంట్. మనం విజువల్స్లో చూస్తున్నాం, బస్టాండ్లో కూడా ప్రయాణికుల కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. హాలిడే కాదు, అదేవిధంగా వర్కింగ్ డే రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే హాలిడే రోజు ఎలా ఉంటుంది ఒకసారి క్రౌడ్ మనం ఊహించుకోగలుగుతాం. ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. మనం బస్టాండ్ ఎలా ఉంది, ఎలా కిటకిటలాడుతుంది, ఒక బస్సు మామూలుగా ఒక బస్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, మనం ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఒక బస్ కోసం మహిళలు ఎలా పోటీ పడుతున్నారో బస్సు ఎక్కడానికి. ప్రస్తుతం ఒక బస్సు వచ్చింది, ఆర్డినరీ బస్. ఆ బస్సు ఎక్కడానికి హైదరాబాద్ మనం చూస్తున్నాం. ఎక్స్ప్రెస్ బస్ కూడా ఉంది ఇక్కడ. ఆ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కడానికి మహిళలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. ఇది ఒకవైపు అయితే ఇప్పటివరకు మహిళలు దాదాపు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో మహిళలు గొడవపడ్డ విజువల్స్, అదేవిధంగా కొట్టుకున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొన్నటికి మొన్న ఒక ప్యాసింజర్ కూడా కింద పడిన సిచ్యువేషన్ నెలకొంది, ధర్నా చేసిన సిచ్యువేషన్ నెలకొంది. మగవాళ్ళు కూడా ఏ విధంగా ఉంది మనం ప్రస్తుతం మగవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మీరేమనుకుంటున్నారు? ఇంత పబ్లిక్ బస్సులో ఏం మాత్రం వస్తారు, ఇవి మాత్రం వస్తారు. లగ్జరీ బస్సులు అయితే వస్తున్నాయి, ఇవి మాత్రం ఒకటి మాత్రం ఇప్పుడు వచ్చింది ఒకటి. ఇక చూడు జనాలు చూపెట్టున్నారు, ఏం చేయాలి? ఇప్పుడు అందులో పెడితే అయిపోవు కదా, లగ్జరీ దానిలో పెడితే అయిపోవు కదా, ఎందుకు పెట్టలేరు? ఒక్క 2 బస్సులు పెడితే ఎట్లా? అంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ పేదోళ్ళు ఎక్కుతారనే ఉద్దేశంతో పెట్టినారు అనుకోవచ్చు. పేదోళ్ళ కోసం పెట్టలేదు, కరెక్టే, ఓకే. మరి లగ్జరీ బస్సులు దానిలో కూడా పోవచ్చు కదా పేదోళ్ళు. పేదోళ్ళు లగ్జరీ బస్సులో కూడా పోవచ్చు కదా, అది కూడా బస్సే కదా. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. అది ఒక్కటి చూడు ఎట్లున్నది, మేడారం జాతర లెక్క ఉన్నది అది. అంటే ఇంకా జాతర స్టార్ట్ కాలే కదా. జాతర మేడారం జాతర లెక్క ఉన్నది. అది తొక్కి మరి బస్సులు ఎక్కువ పెడితే అయిపోవు కదా, బస్సులు ఎక్కువ పెడితే అయిపోవు కదా. ఇప్పుడు ఎప్పుడు గంట వచ్చింది అది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది ఆ బస్ కోసం వెయిట్ చేయడం? ఏది గంట సేపు అవుతుంది, గంట అవుతుంది, రాలేదు. ఏం చేయాలి? ఏం చెప్తారు? మహిళలకి ఉచిత ప్రయాణం దానివల్ల ఇంత క్రౌడ్ ఏర్పడింది అనుకోవచ్చా? క్రౌడ్ అంతే కదా. నానా మీరేం చెప్తారు తల్లి? కొంచెం ఎక్స్ట్రా బస్సెస్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా పెంచితే బాగుంటుంది. డిలెక్స్ కూడా వాటికి కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుంది. ఇలా క్రౌడ్ ప్లేసెస్ ఎక్కువ తగ్గుతుంది, అందరికీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం నీకు కూడా ఫ్రీయే బస్సులో, అయినా మీరు ఫ్రీ పథకం మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం అనీజీగానే ఉంది. అందరూ కూడా లేడీస్కే ఫ్రీ అని చెప్పేసి అన్నీ అంటున్నారు, కానీ అంత ఫ్రీ ఏం లేదు. అందరూ అంటే ఇష్టం లేకుండానే ఫ్రీగా ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్రీ పథకం మీకు నచ్చలే? నచ్చలేదు. మీరేం చెప్తారు తల్లి, ఎలా ఉంది?
ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అంటే ఫ్రీ అని దానివల్లనే జర్నీ చేస్తున్నారు ఎట్లా? మాకు కొంచెం పని ఉన్నది కాబట్టి వెళ్తాను నేను. పెళ్ళి ఉన్నదని వెళ్తాను. మా పాప ఆరోగ్యం కూడా బాగలేదు, అందు గురించి వెళ్తాను. ఎలా ఉంది అంటే మీకు ఈ పథకం ఎలా అనిపిస్తుంది? ఇక ఇది కొంచెం టికెట్ పెట్టుకుని అయిపోగానే మరి ఇక అందు గురించి అందరూ అనుకుంటారు కదా ఫ్రీ అని అనే వరకు లేడీస్ బాగా ఎక్కుతారు అన్నట్టు. చూస్తున్నాం విజువల్స్లో చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనగానే మహిళలు వాళ్ళు ఎలా ఎక్కుతున్నారు. ఒక బస్సు రాగానే మనం చూస్తున్నాం, ఎక్స్ప్రెస్ బస్ చూస్తున్నాం, డిలెక్స్లో అదేవిధంగా సూపర్ లగ్జరీ గరుడ కూడా అవి బస్సులన్నీ ఖాళీ ఉన్న సిచ్యువేషన్ నెలకొంది. వాళ్ళు కొట్టుకొని మరి బస్సు ఎక్కుతున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. మన విజువల్స్లో చూస్తున్నాం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకం కోసం యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఎలా బస్ ఎక్కుతున్నారో మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. మగవాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రత్యేకంగా ఆ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మగవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏముందన్న వచ్చి గంట సేపు అవుతుంది, బస్సులో ఏం లేవు, ఎక్కువ పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఫ్రీ పెడితే అయిపోతుంది. కర్నూలు పోవాలి, ఆంధ్ర పోవాలి, పరిస్థితి ఏంది? ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. అలాంటి చెప్పండి సార్. ఈ పబ్లిక్ సావాలా బతకాల, అన్నం లేకుండా ఆకారం లేకుండా ఎందుకు ఈ పిరి పెట్టిండు? ఓ బస్సు ఎక్కడి బంద్ చేయకు, తక్కువ పెట్టకపోయిండు. ఈ బస్ స్టాండ్లో ఉరి పెట్టుకొని చచ్చిపోతాం మేము. ఇక బువ్వలేక ఏమి లెక్క ఎక్కడ తినాలి? ఇప్పుడు పైసలు కొద్దిగా తెచ్చుకుంటువి, పిరి అనుకొని 50 తెచ్చుకుంటువి. ఆ 50 రూపాయలు అయిపోయినాయి, ఏం తినాలి? అంటే నిలబడి హోటల్ పోయి తినొచ్చిన 50 రూపాయలతోటి మా మరి ఇప్పుడు ఏడికి పోవాలి? నువ్వు ఏడికి పోవాలి? నేను హైదరాబాద్ పోవాలి బోడబండకు. మరి ఎట్లా ఎక్కుతావు? ఈ బస్సు ఇదే బస్సు ఎక్కాలి ఇప్పుడు? అది ఎక్కాలి కానీ చూడు నన్ను లేచి తొక్కుతారు. బస్సులు ఎక్కువ ఉండాలి, మనకు బస్సులు ఎక్కువ పెడితే అయిపోవు కదా. బస్సులు ఎక్కువ పెట్టా మంచిదే. ఎంతసేపు అయితే నువ్వు ఎదురు చూడబట్టి? ఇప్పుడు 2 గంటలు 2 గంటల నుంచి బస్సులు రాలే. ఈ పైసలే వస్తాయి మరి, ఇక పైసలు లేవు, నేనేం చేయ సావనా బతుకనా? ఉన్న పైసలు ఫ్రీ అన్నావని నువ్వు పోయి తినొచ్చు, తినొచ్చిన జేబులో పైసలు అయిపోయినాయి. ఆకలి అవుతుంది, ఏం చేయాలి చెప్పు? రైట్, ఇది ఒక ఎందుకు చేసిండు ఇవన్నీ మరే? సార్కు కొద్దిగా చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు? ఓ బస్సు టికెట్లు బంద్ చేయను, బస్సులను ఎక్కువ వేయను, బస్సులు ఎక్కువ చేయను. మరి ఏం చేస్తాం సార్ మేము? ఎప్పుడు బయలుదేరినా ఇప్పుడు అర్జెంట్ పడినది నాకు, మరి ఏం చేయాలి చెప్పుర్రి? ఇప్పుడు ఆ బస్సులు దాదాపు ఫ్రీ పెట్టిన పథకాలు మొత్తం పేదవాళ్ళు ఎక్కుతారు బస్సులు. అవి మీరు పేదవాళ్ళే ఉన్నట్టున్నారు, మరి మీరు ఎక్కేదానికి కూడా ప్లేస్ లేనట్టుంది. లేదు, ఇక నన్ను అట్లా ఒక సంవత్సరమే నిలబడ్డా. మీరేం చెప్తారు తల్లి? ఏం లేదు, ఫ్రీ బస్సులను వెయిట్ చేసినాము, కాకపోతే ఇక హాఫ్ టికెట్ పెట్టినా బాగుండేది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏం చెప్పలేము, ఇక అందరు ఫ్రీ బస్. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? నేను ½ అన్ అవర్ అవుతుంది. బస్సు లేదు అంటే ఇప్పుడు డిలెక్స్లో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులు కాకుండా డిలెక్స్లో సూపర్ లగ్జరీ గరుడలు అన్నీ ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి, కానీ ఫ్రీ అనేసరికి అందరికి పోవాలని అనిపిస్తుంది, కానీ ఇంత చాలా మంది వర్క్ ఉంటారని నేను అనుకోలేదు అసలు. ఇదే బస్సు ఎక్కాలి, రావాలి చూద్దామని వచ్చేసాను నేను ఇక్కడికి. ఒకసారి వెళ్ళి చూద్దాము ఎట్లుంటుంది రష్ అని చూసేవాను, కానీ రైట్. ఒక్కసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. బస్ మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది, దాదాపు బస్ మొత్తం ఫుల్ అయిపోయింది, కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. విజువల్స్లో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. కంప్లీట్గా ఒక పురుషులకి కేటాయించిన సీట్లు కూడా దాదాపు ఫుల్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. మన విజువల్స్లో ప్రత్యేకంగా చూసాం. ఒకసారి క్రౌడ్ కూడా చూద్దాం, బస్సుల కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్లో మహిళలు. మన విజువల్స్లో ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు గంటల తరబడి కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో బస్సులు ఉండేది, ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి బస్సులు తక్కువ శాతం వస్తున్నాయి బస్ స్టాండ్లకి. ఎక్స్ప్రెస్ అదేవిధంగా ఆర్డినరీ బస్సులు వాళ్ళు పెంచాల్సి ఉంది. ఎప్పుడైతే ఫ్రీ పథకం పెట్టారో ఆ బస్సులను పెంచకుండా డిలెక్స్ అదేవిధంగా సూపర్ లగ్జరీ గరుడ అట్లా ఏసీ బస్సులు ఉన్నాయి, కానీ ఆ బస్సులు ఎక్కే పరిస్థితి కూడా లేదు మహిళలు. మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇంకొక ఎక్స్ప్రెస్ బస్సు వస్తుంది, ఆ బస్ కోసం జనాలు ఆ బస్ డిపో పాయింట్లోకి రాకముందుకే వాళ్ళు ఎలా పరుగెడుతున్నారో ఎలా ఉరుకుతున్నారో మనం కళ్ళతో విజువల్స్లో చూస్తున్నాం. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి? అంత ఏంటిది ఎవరు పెట్టన్నారు? ఈ ఇబ్బంది పడింది, ఈ పిల్లలు పట్టుకొని ఎంత ఇబ్బంది. పొద్దున 6 గంటలకు వచ్చినాం, ఇంతవరకు బస్సు ఏదెక్కినా మేము టికెట్ కొడతామంటాను. ఆర్డినరీ బస్సుకి వచ్చినా ఎక్కించుకుంటాం అంటాను. ఆర్డినరీ బస్సు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎక్కిపోవాలి? మరి ఏంది పరిస్థితి? చిన్న చిన్న పిల్లలు ఎక్కడికి పోవాలి? షాపూర్ దారి జీడిపెట్ల పోవాలి, ఆడికి పోవాలంటే పరిస్థితి ఏంది మాకు? ఒక పురుషునిగా ఏం చెప్తారు? ఏ చెప్పడం లేదు, ఇదే పరిస్థితి. భయం ఆందోళన మీద తిరుగుతాను మొత్తం జనాలంతా. ఆగమని చెప్తాను అక్కడ. ఏ బస్ వచ్చినా ఏదెక్కినా ఇగో ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పోవాలి? గమ్యం చేయాలంటే ఏ టైం కావాలి? మన అంటే సరే ఒక్కరినంటే వెళ్ళిపోతా,
ఇద్దరు పిల్లలు చిన్న పాలు దిక్కే పిల్లలు ఆ పరిస్థితి ఏం కావాలి మధ్యలో ఏ ఇబ్బంది పడతాం. రైట్, విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. వాళ్ళు తోపుకుంటూ కూడా బస్సు ఎక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఆ బస్సులు రాకుండా దాదాపు ఉన్న బస్సులు చాలా తక్కువ ఉన్నాయి. మేము చాలాసేపు నుంచి కొన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పండి సార్. అసలు మేము ఇప్పుడు ఉండబట్టి 2 గంటలు అవుతుంది. అసలు ఇప్పుడు కండక్టర్ని అడిగితే జనగం వెళ్ళండి అంటారు. జనగం కాడ మాత్రం ఎక్కించుకుంటారు. ఇక్కడ ఎక్కించుకోని వాళ్ళు జనగం కాడ ఎక్కించుకుంటారా? అసలు ఫ్రీ బస్ అనేది ఎందుకు? అసలు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ సీఎం అయినట్టు ఎంతో గర్వకారం. నేను రెడ్డి బిడ్డనే, ఇవాళ నాకు ఇంత కష్టం వచ్చింది. మరి ఆ బస్సులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎక్కాలి, మేము ఎప్పుడు పోవాలి? మా పాపను హైదరాబాద్ హాస్టల్ తీసుకువెళ్తాను. ఏం చెప్తావమ్మా పెద్ద మనిషివి? ఏం చెప్తావు? తక్కువ రేటు పెట్టాలి కానీ కింద మేము చూస్తామా అందులో కింద పడి చావమా? అదేనా పని? ఉచితం బస్సులు వద్దు, తక్కువ చేసి పెట్టాలి రేటు. అందరికీ ఎక్కుతలు ఏది పడుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్లో క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి దాదాపు పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి క్రౌడ్, ఎలా ఉంది? అంటే రోజు ఇలాగే ఉంటుందా? రోజు ఇలాగే ఉంటుందా? రోజు ఇలా ఉంటుంది సార్, రోజు ఇలా ఉంటుంది. వీళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నారా? చేస్తున్నాం బాగా రద్దీ బాగుంటుంది. ఫ్రీ బస్ అయినా కానీ చాలా మంది వస్తుండ్రు. మహిళలు చాలా మంచిగా ఉపయోగించుకుంటుంది ఇక్కడ మహాలక్ష్మి పథకాన్ని. మాకు కూడా చాలా ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మీరు ఇక్కడ ఉన్నారా? అవునండి, అవును అంతే. ముసలాలను వచ్చి చంపుతా ఉంటే ఏడే ఎక్కుతావు, పైసలు ఎక్కబడి ఎక్కుతావు. మేము ముసలాలు ఏం చేయాలి? ఏం చేయాలి? రైట్, మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా దాదాపు ఒక బస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనం విజువల్స్లో వస్తున్నాం. అన్న మీరేం చెప్తారు? డిపార్ట్మెంటా మీరు? ఆర్టీసీ అయినా మీరు? ఏం చేస్తారు మీరు? ఆర్టీసీ డ్రైవర్. ఏ బస్సు? ఇదే బస్సా? ఇప్పుడు రిలీవ్ ఉందా మీకు? లంచ్ చేశారు. మరి ఏంది ఈ జనాలను చూసి ఏమనిపిస్తుంది? ఏమున్నది, ఓపెన్గా మీ మనసులో ఉన్నమాట. అంటే ఎట్లా ఉంది? ఆ గతం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగా రష్ ఎక్కువ అయిపోయింది, ఓవర్లోడ్ అయిపోతుంది బండి బాగా. ఇప్పుడు ఆ బస్సు కూడా పాయింట్లో వేయలేదు, ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది. పాయింట్లో ఏముందుకే జనాలు ఎగబడ్డారు. అక్కడ ఉండగానే వచ్చి ఎక్కుతారు అందరు, దూరంగా ఉన్నారు. మనం మీకు సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉన్నాయన్న? ఇక డ్రైవర్కి ఇబ్బంది కంపల్సరీ ఉన్నది, బాగున్నది. టైం కవర్ అవుతలేదు. 2 గంటలన్నర టైం వేస్ట్ అవుతాను. ఓవర్ అవుతాను టైం. 18 గంటలు డ్యూటీ అవుతుంది. ఇప్పుడు ఈ బస్సు హైదరాబాద్కి మీరు తీసుకెళ్ళేది, హైదరాబాద్కి ఇంత ముందు ఎంత టైం వెళ్ళేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 5 గంటలు పడుతుంది. 5 గంటలు. అంతకుముందు 3:30 4 గంటలలో పోయేది. అంటే ఇప్పుడు డ్రైవర్ కండక్టర్ కూడా ఇబ్బందులు ఏర్పడుతుంది. చాలా ఇబ్బంది అన్న. రైట్, మీరు చిన్న పాపను పట్టుకున్నారు తల్లి, ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? షాపూర్కి వెళ్ళాలి. ఓకే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 10 గంటలకు వచ్చినాం. మరి బస్సు వచ్చింది కదా, ఎందుకు ఎక్కలేదు? జగదిరిగుట్ట వస్తుందంటే మంది బాగున్నారు, ఇల్లు బాగానే ఉన్నారు. అది వీలే అయితే లేదు. అసలు ఎందుకు పెట్టిండో, దేనికి పెట్టిండో అర్థమైతే లేదు. వేస్ట్, పెట్టుడే వేస్ట్. ఇది వాడు అచ్చుడు దండగా అన్నట్టు పెట్టుడు వేస్ట్ అయిపోతాడు. మ్యాక్సిమం ఇప్పుడు తోచుకుంటూ వాళ్ళు ఎక్కుతున్నారు ఆ బస్ కోసము. ఈ చిన్న పాపను పట్టుకుని మీరు ఎట్లా ఎక్కుతారు? అందుకని ఎక్కలేక ఈడు నిలబడ్డాం. టిఫిన్ కూడా వేయాలి పొద్దున్న నుంచి వెళ్ళి. ఇదే సిచ్యువేషన్. మనం విజువల్స్లో మరొకసారి ఆ బస్సు మూవ్ అవుతుంది. ఒక్కసారి ఆ బస్సును చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎలా ఉంది, క్రౌడ్ ఎలా ఉంది, అసలు ఎక్కే పరిస్థితి ఉందా? ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. బ్యాగులు కూడా వాళ్ళు మనసులు ఎక్కడానికి ప్లేస్ లేదని చెప్పేసి బ్యాగులు కూడా వాళ్ళు కిటికీలోకి వెళ్ళి తీసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా బస్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. కొంతమంది పురుషులను అడుగుదాం, అసలు వీళ్ళు ఏమంటారు. సార్ నమస్తే అండి, ఈ ఉచిత పథకం ఎట్లా ఉంది? బేకార్ ఉన్నది. పబ్లిక్ పరిశాన్ ఉన్నది, వేరేదేం లేదు. పబ్లిక్ చాలా పరిశాన్. మీ సీట్ మీకు దొరుకుతుందా? మరి ఆ సీట్ దొరకడు కష్టం. అది నేను వేసిన తర్వాత కూడా వచ్చి కూర్చుంటాను, మీద కూర్చుంటాను. రైట్. ఇది మనం చూస్తున్నాం విజువల్స్లో. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చాలా కష్టపడి క్రౌడ్ని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళు చూస్తున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా దగ్గరుండి కూడా వాళ్ళని వెనుకకి ఎవరైతే ఉన్నారో వెనుకకి వెళ్ళండి, బస్సులో దాదాపు ముందు ఎవరు ఉండకండి అని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఒక్క బస్సు కూడా ఎంతమంది ఇటు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎంత కష్టపడుతున్నారో మన విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. వాళ్ళు దాదాపు ఫుట్బోర్డ్ మీద ఎక్కి నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. మనం కళ్ళతో చూస్తున్నాం. ఒక బస్ రాగానే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, అసలు ఆర్టీసీ ఎంప్లాయీస్ పడే ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉందండి ఇంత క్రౌడ్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అంటే గంటకు 4 ఎక్స్ప్రెస్ బస్సులు అరేంజ్ చేశాము ఉప్పలు, కానీ కొద్దిగా జనాలు ఎక్కువ రావడం వల్ల అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆ జనాలను బట్టి మేము అదనంగా బస్సులు కూడా తెప్పించేయడం జరుగుతుంది.
ఓసారి ఒక పావు గంట గ్యాప్ వచ్చే వరకు కొద్దిగా మంది 2 బస్సుల మంది జమ అవుతారు. ఇంత క్రౌడ్ ఎక్కారు, మీరు దగ్గరుండి వాళ్ళని వెనకకెళ్ళు అని చెప్పాల్సి అది మా బాధ్యత. మేము వాళ్ళను సేఫ్ జర్నీగా వాళ్ళ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేయడం మా ఆర్టీసీ ఎంప్లాయీస్ బాధ్యత కాబట్టి మేము రిస్క్ తీసుకొని వాళ్ళను గమ్యస్థానానికి క్షేమంగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మీరు ఆ పాయింట్ వద్ద ఉండి మీరు బస్సులో ఏది వస్తుందని నెంబర్ నోట్ చేసుకునే వాళ్ళు అనుకుంటా. ప్రస్తుతం ఇప్పుడు బస్సు దగ్గర ఉండి పంపిస్తున్నారు. పంపించడం తప్పం లేదు. వాళ్ళని క్లియర్ చేయాలి అని అంటే వాళ్ళను సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానం చేర్చాలంటే మేము కొద్దిగా అదనంగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సిచ్యువేషన్ మనం చూస్తున్నాం విజువల్స్లో. మరొక బస్సు వస్తుంది, ఆ బస్సు కోసం కూడా జనాలు చాలా బస్సు రాకముందుకే వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు. ఓ సీటు కోసం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారి కెమెరా బ్రదర్ ఇటు చూపించే ప్రయత్నం చేయండి. కెమెరా ఒక్కసారి బస్సు వస్తుంది, ఇటు చూపించే ప్రయత్నం చేయండి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి మనం విజువల్స్ చూస్తున్నాం. ఆ బస్సు పాయింట్లో దాదాపు ఆ బస్ స్టాండ్ పాయింట్లో రాకముందుకే పబ్లిక్ ఎంత ఇబ్బందులు పడుతుందో మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు ముందుగానే వచ్చి ఎక్కుతున్నారని చెప్పేసి డోర్ కూడా క్లోజ్ చేస్తున్నారు. మనం ఒక్కసారి చూస్తున్నాం. కొంతమంది పురుషులు ఉన్నారు, వారిని అడిగి మనం చూస్తున్నాం విజువల్స్లో. ప్రత్యేకంగా కండక్టర్ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళు బస్సు దిగుదామన్నా కూడా కండక్టర్ దిగలేకపోతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం ప్రత్యేకంగా. ఒక్క నిమిషం మనం కండక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీరు పడే ఇబ్బందులు ఎట్లుంటాయి తల్లి? మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఒక్క నిమిషం మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమం? అంటే మీరు ఇంతవరకు చాలామంది మాట్లాడుకుంటుంటారు, మీ కండక్టర్లు అంతా ఎలా ఇబ్బందులు పడుతున్నారు? మాకైతే చాలా ఏడుపు వస్తున్నది మాకైతే వీళ్ళు చేయబట్టికే. అంటే ఇప్పుడు ఇవే నేనే చూసాను, మీరు బస్సు దిగడానికి కూడా మీకు టైం అన్నం కూడా తిననిస్తలేరు అసలు. మేము వచ్చి ఇప్పుడు 10 నిమిషాలు అయితే దెబ్బ కుక్కలా మింగి వచ్చేస్తున్నాము. మీరు పడుతున్న ఇబ్బందులు ఎట్లున్నాయి తల్లి? సరే రైట్, మనం అమ్మ చెప్పండి తల్లి. कोरोना आने वाला है अब तो पक्का और इन्फेक्शन मरता है. प्लीज प्रोवाइड मोर बसेस फॉर अस. थैंक यू. చూస్తున్నాం కోవిడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మహిళలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కోవిడ్ వస్తుంది అనే ఉద్దేశంతో JN1 కాబట్టి అలర్ట్ చేశారు. ఆల్రెడీ అలర్ట్ చేసినా కూడా కోవిడ్ కూడా ఇక్కడ సోకే అవకాశం ఉంది. ఇలాంటి క్రౌడ్ దాదాపు మాస్కులు పెట్టుకోకుండా కూడా వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? అంటే బస్ కోసం వెయిటింగ్ అండి మీరు? అంటే ఈ క్రౌడ్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? లేదు ఇప్పుడు నేనైతే ఏం చెప్పలేదు, ప్లీజ్ నాకు. రైట్, మనం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే, ఎటు పోతున్నావు బాబు? ఉప్పర్ రింగ్ రోడ్. మరి బస్ ఇంతమంది జనాలు ఉచిత ప్రయాణం ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది ఎక్కిండ్రు అలా. నువ్వు ఇప్పుడు ఈ బస్ ఎక్కే పరిస్థితి ఉందా? లేదు అనుకుంటానా మరి. అనుకుంటానా బస్ పాస్ చెల్తుందా? పాస్ లోపల మీది ఫ్రీడమ్ ఫైటర్ అండి మీరు? ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, చెల్తుందండి. ఇది సిచ్యువేషన్. ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా తను బస్ ఎక్కడానికి ఫైట్ చేస్తున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. వాళ్ళు జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులు వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూడండి. డోర్ ఎంట్రన్స్ కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనం కళ్ళకు కట్టేటట్టు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఈ క్రౌడ్ని చూసి ఏమనిపిస్తుంది జనాలు? ఏమనిపిస్తుంది, చాలా కొట్టుకునేటట్టుకున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఏం చేస్తే చాలా పొద్దున వచ్చినాం బస్సులు దొరకక, మళ్ళీ అటుపోతే వాళ్ళు 700 అంటున్నారు ఛార్జీ. అందుకనే పోదాం అనుకుంటున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకం మహిళలకి ఎలా ఉంది? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇబ్బందిగా ఉంది పెట్టినవి. ఎంతైనా చాలా ఇబ్బందిగా ఉంది. బస్సుకు సీట్లు చక్కగా లేవు, నిలబడి వచ్చి కూడా అవుతుంది. పిల్లలు కూడా చాలా కష్టంగా వస్తున్నారు. బస్సులో సీట్లు ఏమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడడానికి కూడా బస్సులో ప్లేస్ లేని సిచ్యువేషన్ నెలకొంది అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటివరకు కూడా గతంలో కనీసం మేము బస్ ఎక్కి హ్యాపీగా మా గమ్యస్థానాలకి టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్ళే వాళ్ళం. ప్రస్తుతం అయితే వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదంటున్నారు. మనం బస్ స్టాండ్ మొత్తం కిక్కిరిసిపోయిన విజువల్స్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్గా చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి వాళ్ళు బస్ ఎక్కలేని సిచ్యువేషన్లో ఒక నిస్సహాయక స్థితిలో వాళ్ళు కూర్చున్నారని చెప్పుకోవచ్చు. మరి ఆర్టీసీ పథకం ఏదైతే మహిళలకి ఉచిత పథకం ఉందో ఆర్టీసీ బస్సులో మనం విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. దాని ఎఫెక్ట్ హన్మకొండ బస్ స్టాండ్లో ఎలా ఉందో మనకి
ప్రజలకి కళ్ళకు కట్టి ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి కొన్ని గంటల తరబడి ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. పిల్లలు ఎక్కితే దాదాపు తల్లి ఎక్కలేని సిచ్యువేషన్, తల్లి ఎక్కితే పిల్లలు ఎక్కలేని సిచ్యువేషన్. ఒక చిన్న పాపను కూడా పట్టుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అమ్మ నమస్తే, ఎటు వెళ్తున్నారు తల్లి? ఒక చంటి పాపని మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తల్లి చంటి పాపను పట్టుకొని ఎక్కే పరిస్థితి ఉందా అమ్మ? ఈ బస్సు ఎక్కే పరిస్థితి ఉందా మీరు? లేదు లేదు లేదు, వేస్ట్గా పెట్టాడు. ఇట్లా వెళ్ళిపోతున్నావు అన్న? హైదరాబాద్. ఎక్కలే బస్సు? ఈ బస్ ఖాళీ లేదు, చూస్తున్నాను. ఇంకా ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాను. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు బస్సు ఎక్కడానికి వాళ్ళు పడుతున్న కష్టాలు మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక పోతే ఇటు ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ బస్సులకి ఎలాగా క్రౌడ్ ఉంది, అదేవిధంగా నార్మల్ మనం ఒకసారి డిలక్స్ బస్సులను చూసే ప్రయత్నం చేద్దాం. డిలక్స్ బస్సులో మటుకు మొత్తం పబ్లిక్ ఖాళీగా ఉంది. ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సు ఎక్కే పరిస్థితి అయితే లేదు. మనం విజువల్స్లో చూస్తున్నాం డిలక్స్ బస్సులో పరిస్థితి ఎలా ఉంది. దాదాపు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి డిలక్స్ బస్సులో. ఒకసారి బస్ ఎక్దాం. డిలక్స్ బస్, మనం డిలక్స్ బస్ ఎక్కినాం. దాదాపు ఆ డిలక్స్ బస్సులో ఎలా ఉంది, క్రౌడ్ ఎలా ఉంది. పక్కన ఇంకో బస్సు వెళ్తుంది, మనం ఎక్స్ప్రెస్ చూస్తున్నాం. ఆ ఎక్స్ప్రెస్ బస్సులో ఉన్న క్రౌడ్ ఈ బస్సులో క్రౌడ్కి మనం కంపేర్ చేసుకుంటే ఈ బస్ దాదాపు ఇలా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ఫ్రీ టికెట్ కాబట్టి జనాలు కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎలా ఉందండి ఆ బస్సుకు మీకు కంపారిజన్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? మాదేముందన్న డ్యూటీ, అదే మీరు డ్యూటీ చేస్తున్నారు అంటే మీరు కళ్ళతో చూస్తున్నారు విజువల్స్లో. దాంట్లో చాలా మంది ఎక్కుతున్నారు, పోతున్నారు, వస్తున్నారు. ఫ్రీ అనేసరికి చాలా అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు మీ బస్సుకి ఏమన్నా ఎవ్రీడే వచ్చే కలెక్షన్ తగ్గిందా పెరిగిందా? లేదు, మాకు బరాబర్ సేమ్ కనెక్షన్ వస్తుంది. పెరగలే, ఆడిగాడికి బరాబర్ సేమ్ రెగ్యులర్గా వచ్చే కనెక్షన్ వస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు, క్యాష్ తీసుకొని టికెట్ ఇవ్వడమే. మరొక బస్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు పబ్లిక్ నిజంగా వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో ఉన్న ఎంప్లాయీస్ అయితే సఫర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇప్పటివరకు దాదాపు మన కళ్ళ ముందాలే 3 బస్సులు పైన కానీ ఇప్పటివరకు ఆ జనాలు క్రౌడ్ ఏదైతే ఉందో క్రౌడ్ మటుకు ఇప్పటివరకు తగ్గలేని సిచ్యువేషన్ నెలకొంది. బస్ స్టాండ్లలో పిల్లల్ని పట్టుకొని వృద్ధులు, అదేవిధంగా పెద్దలు కూడా, వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు, వికలాంగులు వాళ్ళు బస్సు ఎక్కడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరొక పాయింట్ వద్దకి మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఇప్పటివరకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. అయితే ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. గతానికి ఇప్పటికీ చూసుకుంటే మేము టికెట్ తీసుకున్న టైంలోనే మేము హ్యాపీగా జర్నీ చేస్తామని ప్రయాణికులు చెప్తుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ మటుకు ఈ క్రౌడ్ ఒకటేసారి వచ్చి బస్సులో ఎక్కడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇటు ప్రయాణికులు, అదేవిధంగా అటు ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విధంగా ఈ నెల రేపు 5వ తారీఖు నుంచి కూడా అద్దె బస్సు డ్రైవర్లు కూడా స్ట్రైక్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇంతమంది వచ్చి బస్సు ఎక్కితే బస్సు దాదాపు దానికి వెయిట్ ఎక్కువైపోయి మాకు డీజిల్ కూడా ఎక్కువ కాలుతుందని చెప్పేసి అటు అద్దె బస్సు డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రేపు అయితే వాళ్ళు సమ్మెకి పిలిపించిన నేపథ్యంలో ప్రస్తుతం అద్దె బస్సు డ్రైవర్లు మరి రేపు ఒకవేళ సమ్మెకి పోతే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఈ రోజు వరకు సిచ్యువేషన్ ఇలా ఉంది, బస్సులన్నీ రన్ అవుతుంటే ఒకవేళ అద్దె బస్సు డ్రైవర్లు స్ట్రైక్ చేస్తే రేపు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా పబ్లిక్ ఏ విధంగా బస్ స్టాండ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చెందుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనం హన్మకొండ బస్ స్టాండ్లోనే ప్రస్తుతం ఉన్నాము. ఇంకొక పాయింట్ వద్దకు వచ్చాము మనం. బస్ కోసం, ఎక్స్ప్రెస్ కోసం ఎంతమంది ఎలా ఎక్కుతున్నారు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. ఎలా ఉందండి ఉచిత బస్సు ప్రయాణం? ఎలా ఉంది ఉచిత బస్సు ప్రయాణం? ఎలా ఉంది? ఎడిపోతున్నామా? చాలా కష్టంగా ఉంది. ఇదేదో పెట్టేది స్టూడెంట్స్ పెడితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎక్కుతున్నారు, స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అటు ఇటు ఫ్రీ బస్ అని ఆపట్లేదు, ఫ్రీ బస్ అంటున్నారు, బట్ ఎక్కడ కూడా ఆపట్లేదు. ఫ్రీ బస్ అనడం తప్ప డైరెక్ట్ తీసుకొని వెళ్తున్నారు, మధ్యలో ఆపుతలేరు. అమ్మాయిలను చూస్తే ఆపడం కూడా లేదు బస్సు. అంటే ఆర్డినరీ బస్సు ఒకటి ఆగుతుంది, ఎక్స్ప్రెస్ ఆగదని మొన్న ఆర్టీసీ ఎండీ కూడా చెప్పారు. ఆర్డినరీ కూడా ఏం ఆగట్లేదు, ఆర్డినరీ కూడా వెళ్ళిపోతుంది, ఆగట్లేదు. అంటే మీకు ఈ పథకం అయితే నచ్చలేదా? నచ్చలే.
అంటే ఇంతకుముందు సాఫీగా వెళ్ళిపోయేది, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. సగం ఛార్జీ పెట్టేసినా అయిపోద్ది కదా అట్లా అనుడు. పూర్తిగా లేదన్న వరకు అందరు ఇట్లా కష్టం అయిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది అట్లా. సరే అండి బాబాయ్ ఏం చెప్తావు? ఎడిపోతున్నావు నాని? ఇట్లా దొరు పోతావు? ఆ తొర్రూరు బస్సు ఉందా మరి ఇక్కడ? క్రౌడ్ ఉందా? జనాలు ఉన్నారా మంచిగా? బాగానే ఉన్నారు, పర్వాలేదు. ఎక్కగలుగుతావా బస్సు మరి? కష్టంగా ఉంది మహిళలు చేయబట్టి. యూత్ కూడా అంటున్న మాట మనం చూస్తున్నాం. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? పోతున్నాం. ఓకే. అంటే ఈ జనాలను చూస్తే, ఇంత క్రౌడ్ని చూస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏమనిపిస్తుందమ్మా? ఏమో చూస్తే టికెట్లు సీట్లు దొరకాయేమో, చాలా ఇబ్బందిగానే ఉన్నది. అంటే ఉచిత ప్రయాణం బెటర్ అంటారా, టికెట్ కొనుక్కోవడం బెటర్ అంటారా? కొనుక్కొని పోతేనే అందరు వస్తారు. టికెట్ పెట్టుకోవడం అంటే మామూలుగా పోతారు, అంతే తేడా. ఇప్పుడు ఈ ఉచితం పెట్టి ఏం లాభం? మంది జనాలను అందరిని బయటకు ఉంచినట్టు అయింది. ఇప్పుడు అప్పుడే బాగున్నది కదా, టికెట్ పెట్టుకొని ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు పోతారు వస్తారు. ఇప్పుడు ఏమున్నది అట్లా. ఇది ప్రయాణికుల మాటనైతే ఈ విధంగా ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్స్, దాదాపు స్టూడెంట్స్ కూడా ఇబ్బంది. మేడం స్టూడెంట్ అండి మీరు? ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? ఇంటికి వెళ్తున్నా సార్. ఓకే. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? కాలేజ్ ఎక్కడ మీది? కాలేజ్ ఎక్కడమ్మా? ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకే, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా? లేదు, హాస్టల్ నుండి ఇంటికి వెళ్తున్నా. ఈ క్రౌడ్ ఇవ్వలే చూస్తున్నారా? ఈ క్రౌడ్ అంతా ఎలా అనిపిస్తుంది జనాలను చూస్తే? వాళ్ళకి ఫ్రీగా కాబట్టి లేడీస్కి ఫ్రీగా ఉండదు కదా, జెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. పురుషునిగా నువ్వేం చెప్తావన్నా? ఈ పురుషుగా ఏం చెప్తున్నా అంటే ఈ ఫ్రీ తీసేసి ఓన్లీ పల్లె వెలుగులుగా ఒకటి ఫ్రీ చేస్తే, అది కాకుండా మళ్ళీ ఓన్లీ స్టూడెంట్కి, అందరు మహిళలు కాకుండా ఇప్పుడు లేడీస్కి ఫ్రీ స్టూడెంట్కి పెట్టారు. అదే జెంట్స్కి కూడా స్టూడెంట్కి ఫ్రీ పెడితే వాళ్ళకు కూడా చిన్న చిన్న విలేజ్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకుంటానికి, కాలేజీ పోవడానికి చాలా హెల్ప్నెస్గా ఉంటుంది అని మా అభిప్రాయం. అది ఈ పథకం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పథకం మహిళలకి ఓకే, కానీ ఫ్రీ ఏదైనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు నాన్ స్టాప్లు తీసేసి డీలక్స్లు తీసేసి ఓన్లీ పల్లె వెలుగులు పెట్టేసి స్టూడెంట్కి మాత్రం ఫ్రీ పెడితే వాళ్ళు చదువుకుంటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఆలోచన అండి. అంటే కొంత మార్పులు చేర్పులు చేయాలంటారు? అంతే కంపల్సరీగా. రైట్, ఇది సిచ్యువేషన్. ఇప్పటికీ హైదరాబాద్లో కూడా దాదాపు ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఆ ఫ్రీ బస్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈవెన్ కండక్టర్ డ్రైవర్ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆర్టీసీలో కూడా హైదరాబాద్లో ఫ్యామిలీ 24 T6 టికెట్లను కూడా ఆల్రెడీ ఆర్టీసీ రద్దు చేసింది. ఈ ఇయర్ ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఈ టికెట్లను ఫ్యామిలీ 24, అదేవిధంగా టికెట్ 6 అనే పాస్లను కూడా ఆర్టీసీ రద్దు చేసింది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువడం వల్ల కండక్టర్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు టికెట్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేసిన సిచ్యువేషన్లోకి ఉంది. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మటుకు ప్రతి డిపోలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అమ్మ చెప్పండి, ఏమంటారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం? మహిళలకు బాగుంది. మేము నిన్న వేములవాడ పోయినాం, మళ్ళీ ఇవాళ భద్రాచలం పోతాను. ఫ్రీ బస్ అని పోతాను. మంచి ఆయన పెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఎలకాలం సంతోషంగా ఉండాలి, మాకు ఇట్నే చూడాలి. మహిళలందరికీ మంచి మంచి పథకాలు ఇచ్చి ముందు నడపాలని కోరుకుంటున్నా. మొత్తానికి పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి వస్తున్నారా ఫ్రీ అని? పోతున్నాం. ఫస్ట్ టైం నిన్న పోయినాం వేములవాడకు, ఈరోజు భద్రాచలం పోతున్నాం. ఆయన దయ వల్ల తీర్థయాత్రలు పోయే కలిగింది మాకు. ఇది కొంతమంది మహిళలు మటుకు ఈ విధంగా ఏదైతే ఫ్రీ బస్ పథకం, ఏదైతే ఉచిత బస్ ప్రయాణం ఉందో మహిళలు మటుకు యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఉచిత ప్రయాణం మటుకు ఈ విధంగా పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకి ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు తిరుగుతున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డ్, ఏదైతే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా చూపించాలి, ఒరిజినల్ ఆధార్ని చూపించాలని చెప్పేసి ఆర్టీసీ పెట్టిన రూల్ ప్రకారం అయితే ఆధార్ కూడా అందరూ ఒరిజినల్ చేతిలో పట్టుకొని అయితే వాళ్ళు బస్సులో చూపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ కండక్టర్ డ్రైవర్ కూడా బస్సు ఎక్కలేని సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ ఇప్పటివరకు కూడా మనం బస్ స్టాండ్లో క్రౌడ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి మనం బస్ స్టాండ్లో క్రౌడ్ ఎలా ఉంది అనేది మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బస్సుల కోసం అయితే ఎన్ని బస్సులు వచ్చినా కానీ పబ్లిక్ అయితే క్రౌడ్ అలాగే ఉంటుంది. అసలు చాలామంది ఇంకా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. బస్సు ఎక్కలేక వాళ్ళు బయట నిలబడి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? ఏమ్మా? అమ్మని దొబ్బేసిండ్రు, ఫ్రీ బస్ కాడ పడ్డది. ఎట్లా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం? ఏం ప్రయాణం అయినా వేస్ట్, ఉచితం బస్సు. అందువల్ల జనాలు నష్టపోతున్నారు కదా. సఫర్ అవుతున్నారా?
పబ్లిక్ ఫ్రీ బస్ బాగుందా? ఇంత ముందు టికెట్ పెట్టుకొని కొనుక్కుంటా ఇంత ముందుగా బాగుంది. ఉచిత ప్రయాణం వద్దా? ఉచిత ప్రయాణం చేసి ఏమి కొంతమంది నష్టపోతున్నారు కదా. ఇప్పుడు అమ్మకు తొంటి తిరుగుతే ఎట్లుండు, అదే కదా బాధ. ఇది ప్రయాణికులు వాళ్ళు ఒక్కొక్కరు ఒక మాట అంటున్నారు. వాళ్ళు పడుతున్న బాధలు అట్లాంటివి, చంటి పిల్లల్ని పట్టుకొని కూడా వెళ్తున్నారు. అన్న మీరేం చెప్తారు? ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సు ఏం చెప్తారు? ఈ క్రౌడ్ని చూసి ఏం చెప్తారు? ఉచిత ప్రయాణం అయితే ఇప్పుడు మహిళలకైతే బాగానే ఉంది. ఉచిత ప్రయాణం కాబట్టి చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. అంటే మీ పరిస్థితి ఎట్లా ఉంది? బస్సు ఎక్కితే మీ పరిస్థితి సీట్ దొరికే పరిస్థితి ఉందా? కొంచెం ఇబ్బంది ఉన్నది కానీ మహిళలు కూడా వాళ్ళకు ఉచితం ఇచ్చినప్పుడు వాళ్ళ అవకాశం వినియోగించుంటారు కాబట్టి పర్లేదు ఇప్పుడు వరకు అయితే. అంటే కొంచెం టైం పడుద్ది, కొంచెం సెట్ అయిపోయేందుకు టైం పడుద్ది. వరకు అయితే వీళ్ళు పోవాలి ఇట్లా పబ్లిక్ పబ్లిక్ కొంచెం సెట్ కావాలంటే ఒకేసారి కావాలంటే టైం పడుతుంది కదా. కాబట్టి కొంచెం వీళ్ళు కొంచెం సెట్ అయిపోయేసరికి వీళ్ళకి కూడా ఇబ్బంది కాకుండా ఉండాలంటే కొంచెం బస్సులు పెంచితే బాగుంటుందని అవకాశం. ఇప్పుడు ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్లు కూడా వాళ్ళు స్ట్రైక్ చేయబోతున్నారు. ఒకవేళ వాళ్ళు స్ట్రైక్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ అయితే కొంచెం ఇబ్బందే ఉంటుంది. దాన్ని వాళ్ళు కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళతో మాట్లాడి చేస్తే బాగుంటుంది. రైట్, మొత్తానికైతే ఓవరాల్గా బస్టాండ్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు, ఆ బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం చూపించే ప్రయత్నం చేశాం. ఒకవేళ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు మటుకు ఆ ఓనర్స్ రేపు ఒకవేళ వాళ్ళు స్ట్రైక్కి వెళ్తే మటుకు, స్ట్రైక్ చేస్తే మటుకు ఇంకా పరిణామాలు వేరేలాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వస్తున్నాయి బస్సులు, మరి ఎట్లా ఉంది ఈ క్రౌడ్ చూసి ఏమనిపిస్తుంది? ఫుల్గా ఉన్నది. ఇంకో బస్సుకు పోతా. సీటు దొరుకుతుందా మరి నీకు? ఇంకో బస్సుకు దొరికితే పోతాం. ఇంకో బస్సుకు దొరికితే పోతా సీటు. ఎప్పుడు సీట్లు దొరకకపోతే మళ్ళీ బస్సు వచ్చేదానికి టైం వేస్ట్ చేస్తాం. అంటే మీరేమో టికెట్ పెట్టి కొనుక్కుంటున్నారు, వాళ్ళేమో ఫ్రీగా వెళ్తున్నారు. ఫ్రీగా వెళ్తారు కాబట్టి వాళ్ళదే జాబ్ మొత్తం. కొనుక్కునే వాళ్ళకి ఆడ మనకి సీట్ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇక సీట్లు ఉండే అవకాశం అంటే ఇప్పుడు ఎక్కువ లేడీస్కు కొద్దిగా పర్మిషన్ ఎక్కువ ఉన్నది కదా, అట్లా. మహిళలదే పెద్ద చేయండి ఆర్టీసీ బస్సులు. అంతే. ఏం చెప్తావు బాబు? ఇంకా చెప్పే అంతకంతే ఇంకా చెప్పేదే ఉన్నది, చెప్పేది అని చెప్తూనే ఉండే. దానికి ఇప్పుడు ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కొత్తగా ఏర్పడ్డది కాబట్టి మహిళలకు ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తము పబ్లిక్ చాలా ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే ఇబ్బందులు ఈరోజు మహిళలకు ఫ్రీ అనే ఒక ఉద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్పెషాలిటీ కొరకు పెట్టారు. కానీ ఇది మంచిదే, అది మంచి ప్రోగ్రాం, మంచి పద్ధతి కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కానీ వాళ్లకు రద్దీ బస్సులలో చాలా అదైపోయింది. మాకేందంటే ఒకప్పుడు లేడీస్ కార్లో తీసుకోవాలంటే కార్ల, బైక్లో తీసుకోవాలంటే బైక్లో, ఎటు పడితే అటు తీసుకుపోయేటోళ్ళం. కానీ ఈరోజు ఎక్కడికి పోయినా కానీ మహిళలు చాలా అధిక పెద్ద సంఖ్యలో ఈరోజు ఎక్కడికి పోవాలన్నా కానీ వాళ్ళే ముందు ప్రిఫరెన్స్ తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. కానీ ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వరంగల్ డిస్టిక్ మనది ఆత్మకూరు హజ్బుజుర్గు విలేజ్ మనది. ఆ నుంచి వెళ్ళి ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడి మేము వచ్చినాము. ఒక్క ఆడామే 4 మగవాళ్ళం మేము ఆ నుంచి రావాలంటే ఈరోజు ఎన్నో కష్టాలు పడి ఆ నుంచి వచ్చి ఈ టైంలోనే ఇలాంటి క్రౌడ్ ఉంటే రేపు మేడారం ఉంది, సంక్రాంతి ఉంది, రేపు వచ్చేది ఫస్ట్ సంక్రాంతి, తర్వాత మేడారం ఉంది. ఎలా ఉంటుంది క్రౌడ్? ఎలా ఉంటుంది? పబ్లిక్ ఎలా మూవ్ అవుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పుకోవాలంటే ఇప్పుడున్న బస్సులు కాకుండా మేడారం జాతరకు మినీ బస్సులు ఇంకా ఎక్కువ బస్సులు సీఎం గారు ఎక్కువ బస్సులు రిలీజ్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇదే క్రౌడ్లో ఇదే బస్సులు ఉంటే మాత్రం చాలా ఆర్థిక పరిస్థితి గవర్నమెంట్ ఆర్టీసీ భరించాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు అవుతాయి. చాలా తొక్కుసులాట అది అయ్యి చాలా ప్రజలు కూడా కష్టాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కొత్త బస్సులు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. ఇది ప్రయాణికుల మటుకు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, బస్సు ఎక్కాలన్నా కూడా ఎక్కలేకపోతున్నాం. ఒకవేళ రేపు అద్దె బస్సు డ్రైవర్ అండ్ ఓనర్స్ స్ట్రైక్ చేస్తే పరిణామాలు ఇంకా వేరే తీరుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సంక్రాంతి, మేడారం ఉన్న సందర్భంలో బస్సులను పెంచాలి. ఇప్పటికే బస్సులు సరిపోవట్లేదు. ఉచిత ప్రయాణం ఏదైతే పెట్టారో దానికి తగ్గట్టుగా మీరు బస్సులు పెంచాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్కి కూడా పబ్లిక్ సూచిస్తున్న సిచ్యువేషన్. హన్మకొండ బస్టాండ్ నుండి యోగి, తొలి వెలుగు.